వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. నేడైతే కనుక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు అయితే జరిగాయి. అంటే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారి ఆధ్వర్యంలో దాదాపు 500 మందికి పైగా అయితే తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కనుక బీఆర్ఎస్ పార్టీ కండువా అయితే కప్పుకున్నారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య గారు ఉన్నారు. సార్, ఇప్పుడు కనుక భారీగా చేరికలు అయితే జరిగాయి కదా, బీఆర్ఎస్ కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో బీఆర్ఎస్ ఎలాంటి స్థానాలు చేరుకోనుంది? సో ఈరోజు ఇది ఆరంభం మాత్రమే. ఎందుకంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని నేను కేసీఆర్ వెంబడి తిరుగుతున్నప్పుడు నా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పూర్తి మద్దతు నాకు తెలియజేయడం కాకుండా అందరూ కూడా నాతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. దాంట్లో మరి అంతకుముందు నేను 11,000తో గెలిస్తే 3 అంతలుగా 33,000 మెజారిటీతోటి టీఆర్ఎస్ పార్టీ నుండి మొదటిసారి గెలవడం, అంతకుముందు కాంగ్రెస్ నుంచి వెళ్ళి 11,000తో గెలవడం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఈరోజు తెలంగాణ మొత్తంలో 15 నెలల కాంగ్రెస్ పాలన మీద ప్రజలందరూ కూడా కన్నెర్ర చేస్తూ ఉన్నారు. తర్వాత గన్పూర్ నియోజకవర్గం ఒక ప్రత్యేక స్థానం. కారణం ఏంటంటే నమ్మక ద్రోహానికి పరాకాష్ట కడియం శ్రీహరి గారు. ఎన్టీ రామారావుని ఎన్నుపోటు పొడిచిండు, చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పొడిచిండు, తర్వాత కేసీఆర్ గారికి ఎన్నుపోటు పొడిచిండు, రేవంత్ సంకలజ్ వచ్చి ఇప్పుడు ఉన్నాడు. ఆయన రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తానికి ఏ విధంగానైతే చెడ్డ పేరు తీసుకొస్తున్నాడో, గన్పూర్కు విషయానికి వస్తే రెండు దొందే అంటారు కదా, ఈయన చూడ ఆయన చూడదు. కానీ మొత్తం కూడా అక్కడ కూడా కడియం శ్రేణి ఒరగబెట్టింది ఏం లేదు. రక్తాన్ని చెమట చేసి గెలిపించిన టీఆర్ఎస్ శ్రేణులు ఆయనను గెలిపిస్తే ఓన్లీ కేసీఆర్ గారి ముఖం చూసి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని ఏకైక లక్ష్యంతో గెలిపిస్తే, సో ఈరోజు నమ్మించి మోసం చేయడమే కాకుండా తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు బిడ్డ కూడా ఎంపీ టికెట్ బీఫాము పార్టీ ఫండ్ తీసుకొని పోవడం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే సమపంక్తి భోజనం లెక్క పంచభక్ష పరమాన్నాలు తిని అక్కడి నుంచి వెళ్ళి మరి బయటపడడం అనేది నిజంగా జీర్ణించుకోలేని విషయం. బహుశా కేసీఆర్ అన్న మాటలలో అయితే ఆయన రాజకీయ సమాధి ఆయనే కట్టుకున్నాడు. ఆయన విషయం కనుక విశదీకరించి చెప్పగలిగేది ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోయింది. పోయే కాలం వచ్చింది ఆయనకు. 74 ఏళ్ళకు పోయే కాలం వచ్చి పార్టీ మారినట్టయింది. ఎందుకంటే ఆయన నిజం చెప్పాలంటే దళితులుగా ఆయన పొందిన పదవులు ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఏకైక మంత్రిగా ఉండి, దళితుడు ఏకైక మంత్రిగా ఉండి 4 క్యాబినెట్ పోర్ట్ఫోలియోలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఇక్కడ ఉప ముఖ్యమంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇంతకంటే భవిష్యత్తు ఇంకేం కావాలి? ఓన్లీ వ్యక్తిగతంగా బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము మరి ఈరోజు చాలా రాష్ట్రమంతా కూడా తూ అంటే తూ అనే పరిస్థితి గణపురంలో ఉన్నది. దానికి పరాకాష్టే ఈరోజు మేము ఒక 500 మంది రావాలనుకుంటే దాదాపు 700-800 మంది వచ్చిన సందర్భం మనం చూసినాం. సో తప్పకుండా ఇది ఇప్పుడు మొదలు మాత్రమే. రేపు రాబోయే రోజుల్లో సరే ఎలక్షన్లు ఆయనకేమైనా నైతిక విలువలు ఉంటే, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, రాజ్యాంగం మీద ఏమైనా గౌరవం ఉండేదంటే ఇప్పటికైనా వెంటనే రాజీనామా చేస్తే కనీసం ఇంత ఆయనను కొంత మన్నింపు కోరుకున్నట్టు అవుతుంది. అట్లా కాకుండా ఇంకా స్టే అని కానీ కోర్టులలో పోస్ట్పోన్ చేసుకుంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఈజ్ అల్టిమేట్. దానికంటే పెద్ద కోర్టు లేవు కదా. దాన్ని అందుకని ఏమంటారంటే రాజ్యాంగ ధర్మాసనం అంటారు సుప్రీంకోర్టు నుండి వచ్చే ఏ జడ్జిమెంట్ అయినా. సో ఈరోజు 4 రాష్ట్రాలకు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో యాంటీ డిఫెక్షన్ లా అమలుపరిచే విధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. కాస్త తీర్పు రావడం ఆలస్యమైద్దేమో కానీ తప్పకుండా ఆయన మీద వేటుపడే పరిస్థితి ఉంటుంది. వేటుపడుతుంది అని తెలియక ముందే వీళ్ళు రాజీనామా చేస్తారు, మళ్ళీ ఎలక్షన్లు పోయే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా, అవి లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా లేదా గన్పూర్ లాంటి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చినా కూడా తప్పకుండా ప్రజలు మాత్రం కరుగార్చుకో వాత పెడతారు. ఎందుకంటే ఓన్లీ ఇవాళ మీరు అనుకోవచ్చు ఎందుకు గన్పూర్లో ఇంత రియాక్షన్ అంటే 10 మంది పార్టీ మారినా కూడా వాళ్ళందరూ కుక్కిన పెయిన్ లెక్క ఉన్నారు. ఈయన తగుదనమ్మా అని తెల్లారులైతే ఎగురుడే. కేసీఆర్ని తిడతాడు, కేటీఆర్ని తిడతాడు, కవితను తిడతాడు, హరీష్ రావుని తిడతాడు, బీఆర్ఎస్ పార్టీ తిడతాడు, అవినీతి అంటాడు, రకరకాలుగా చేస్తుంటాడు. మళ్ళీ ఏంటంటే దొంగ అన్నట్టు ముచ్చాడు. చేసేదంతా ఆయన మళ్ళీ ఇతరులు అనే పరిస్థితి చేస్తుంది. కాబట్టి ప్రజలు ఇక కడియం శ్రేణిని నమ్మే పరిస్థితి లేదు. ఎప్పుడు ఉప ఎన్నిక వస్తే తప్పకుండా ఆయనకు గన్పూర్ నియోజకవర్గంలో ఇక రాజకీయ సమాధి అయిపోతాడు. చివరిగా
డిపాజిట్ రాకుండా కూడా ఓడిపోయే పరిస్థితి. అంటే అన్న గత కొద్ది రోజుల క్రితం మీరు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని కలిసినప్పుడు కూడా కంపల్సరీ ఉప ఎన్నికలు వస్తే మాత్రం స్టేషన్ గన్పూర్ది రాజయ్యదే అని అయితే గంటాపదంగా కేసీఆర్ అయితే చెప్పుకొచ్చారు. ఒకవైపు కార్యకర్తల్లో అయితేనేమి, అభిమానుల్లో అయితేనేమి, పార్టీ శ్రేణుల్లో అయితేనేమి ఉప ఎన్నికలు వస్తే కంపల్సరీ రాజయ్యదే విజయం అని అయితే వాళ్ళు గంటాపదంగా చెప్పుకొస్తున్నారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటన్న? అంటే ఒకటి మనకు ఏదైనా ఒక ప్రజలందరూ ఒక నిర్ణయానికి రావాలంటే మన చరిత్ర చూస్తారు. సో నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా నేను తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఆనాడు రాజీనామా చేశాను. దాంట్లో ఒక మాదిగ బిడ్డగా, ఇది నేను ప్రౌడ్ టు సే, డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగగా తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది కాబట్టి ఆనాడు సదాలక్ష్మి రాజీనామా చేసింది 69-70 ఉద్యమం అప్పుడు. ఇప్పుడు నేను రాజీనామా చేసి చరిత్రలో ఉండాలని ఒక ఆశతోటి నా వల్ల ఎంతవరకు అయితే అంతవరకు అన్నట్టు ఆనాడు 2011లో నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 12 మార్చిలో మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ పట్టుకొని తెలంగాణ మొత్తం తిరగదు. అట్లా ఆ రకంగా త్యాగం. రెండవది, ఉప ముఖ్యమంత్రిగా 7 నెలలు కాకముందే కారణం ఏదైనప్పటికీ ఆ పదవి పోయినప్పుడు పల్లెత్తు మాటనకుండా పార్టీకి ఒబీడియంట్గా, నాయకునికి ఒబీడియంట్గా, హైలీ క్వాలిఫైడ్ అయినా కూడా అనేక మంది ప్రలోభాలకు గురి చేసి అనేక మంది రెచ్చగొట్టినప్పటికీ కూడా నో, ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నా వల్ల మళ్ళీ విచ్చలవిడితనం రాకూడదు, సో నేను కడిగిన ముత్యంలో మళ్ళీ బయటకు వస్తా అని చెప్పి స్టేట్మెంట్ వచ్చి బయటకు వచ్చినాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పోతే అక్కడ ఏం లేదు. కేసీఆర్ గారు పిలిపించుకొని మాట్లాడి నీ స్థాయి నీకు తప్పకుండా మళ్ళీ కల్పించే బాధ్యత నాది అని చెప్పేసి ఒక వాగ్దానం ఇచ్చి మళ్ళీ వారు కన్సోల్ నన్ను చేయడం జరిగింది. 2 తర్వాత 3వది, మొన్న 2023 డిసెంబర్ ఎన్నికలప్పుడు ఆ ఎన్నికల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే. కడియం శ్రీగారికి టికెట్ ఇచ్చి అక్కడ గెలిపేయాలనేది బాధ్యత. జనగాం కూడా ఇన్ఛార్జి ఉండి దాన్ని గెలిపేయాలని చెప్తే మీరు ఇలా చరిత్ర చూస్తే అవిభక్త వరంగల్ జిల్లాలో ఈ 2 మాత్రమే గెలిచినాయి. అంటే నేను పనిచేసిన 12 సంవత్సరాలు కష్టపడి బీఆర్ఎస్ పార్టీని ఎంత గొప్పగా చేశాను, నా క్యాడర్ ఎంత గొప్పగా పనిచేసేదానికి నిదర్శనం. అక్కడైతే నేను ఎలక్షన్లు ఎట్లా ఓన్ చేసుకోగలను అనేదానికి జనగాం నిదర్శనం. సో అప్పటి వరకు అనేక ఇబ్బందులు అక్కడ ఉన్నా కూడా నేను పోయి నా స్టైల్లో ప్రచారం చేయడం వల్ల జనగాం గన్పూర్ గెలవడం జరిగింది. ఆ రకంగా నాకు టికెట్ ఇవ్వకుండా, ఇప్పుడు మామూలు ఎవరికైనా టికెట్ ఇవ్వకుండా అడుగుతారు, పార్టీలు మాత్రం ఆగమవుతారు, కానీ టికెట్ ఇవ్వకుండా కూడా నాకు అప్పచెప్పిన బాధ్యత నెరవేర్చడం జరిగింది. 4వది, ఎంపీగా నాకు టికెట్ ఇవ్వలేదు. 5 నిమిషాల ముందు వరకు నాదే అని చెప్పేసి జరిగే క్రమంలో కారణం ఏదైనప్పటికీ అక్కడ సుధీర్ కుమార్ అయినట్టు ఆయనకి, డాక్టర్ సుధీర్ కుమార్ జిల్లా పరిషత్ చైర్మన్ అతనికి ఇవ్వడం జరిగింది. దానికి స్టార్ క్యాంపెయిన్గా నువ్వు పోయి రాజా నువ్వు పనిచేయరా, రేపు నీకు గన్పూర్ ఇన్ఛార్జిగా నువ్వు ఉన్నావు, రేపు కడియం శ్రేయాన్ని ఓడగొట్టే బాధ్యత నీ మీద ఉన్నది అని ముందే డిక్లేర్ చేసి హన్మకొండ చౌరస్తాలో డాక్టర్ రాజా కాబోయే ఎమ్మెల్యే అక్కడ, సో ఇప్పుడు ప్రచారం చేస్తున్నానని చెప్తే స్టార్ క్యాంపెయిన్గా పనిచేయడం. అంటే త్యాగాల పునాది మీద తెలంగాణ, నా జీవితం మొత్తం కూడా త్యాగాలు, ఒబీడియన్సీ, లాయల్టీ ఈ కార్యక్రమాలతో ఉన్నాను. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ నన్ను ఎందుకు ఒప్పుకుంటున్నారు, మెచ్చుకుంటున్నారు అంటే, ఇక మాకు ఇంత త్యాగం చేస్తా ఎప్పుడైనా అవకాశం వచ్చింది కొట్టాలనే, అంటే ఒక దెబ్బ కొడితే దిమ్మ తిరిగిపోయేట్టు ఉండాలనే ఉద్దేశంతో నా కార్యకర్తలందరూ నా వెంబడి ఉన్నారు. తప్పకుండా వాళ్ళకి ఏమిచ్చినా రుణం తీసుకోలేని, అందుకే నా దగ్గర ఒక కొటేషన్ ఉంటుంది, నియోజకవర్గమే దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళని ఉంటుంది. సో ఆ రకంగా రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ పక్షాన వాళ్ళ కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎట్లాగే తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉనికి కోసం, తెలంగాణ ఆత్మగౌరవం అభివృద్ధి కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో గన్పూర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. అట్లాగే విధంగా రేపు అవి స్థానిక ఎన్నికలు కానీ ఉప ఎన్నిక ఏవి వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి కరుగార్చి కోత పెడుతుంది. కెమెరామెన్ రానాతో దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.